మహబూబాబాద్ బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోంది? వార్ అయితే ముదిరినట్లే కనిపిస్తోంది. దానికి సంబంధించిన వార్తిది. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. కొందరు నాయకులు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దారు. కొందరు నేతలు 10 లక్షలు తీసుకొని పార్టీ మారిపోయారన్నారు ఆయన. నాపై కబ్జా ఆరోపణలు చేసి ప్రజల మనసుల్లోకి విషాన్నెక్కించారని, ఆరోపణలు నిరూపించమంటే ఎవ్వరూ ముందుకు రాలేదు అంటున్నారు ఆయన. మార్పు అనే మత్తులో ప్రజలకు అభివృద్ధి కనిపించలేదని, పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టేదే లేదు అన్నారు శంకర్ నాయక్. కొంతమంది స్వార్థపరులు పార్టీలో ఉండి మంచి మంచి పదవులు అనుభవిస్తూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం మనం అందరం చూశాం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోండి, కానీ దయచేసి పార్టీలో వచ్చి మోసం చేయకూడదని చెప్పేసి కొంతమంది సన్యాసులు 10 లక్షలు తీసుకొని పార్టీ మారారు. కొంతమంది సన్యాసులు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ కూడా హైదరాబాద్ వరకు కూడా పోయిన వాళ్ళు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ తీసుకొని ఇలా వేరే స్టేట్లకు వేరే కంట్రీలకు పంపించి చదివిస్తున్న అలాంటి సన్యాసులు కూడా పార్టీ చేశారు. వాళ్ళను ఎవరు వదిలిపెట్టినా ఆ భగవంతుడు అయితే వదిలిపెట్టడని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కానీ ఒక మిత్రుడు భూ కబ్జా పేరుతో నన్ను బదనాం ఏం లేదు, ఏదో ఒకటి రుద్దాలి అని చెప్పేసి బురద చల్లడం, బట్ట కాల్చి పైన వేయడం. చాలా సార్లు నేను చెప్పాను, ఎవరైనా అయ్యా అబ్బకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో నిరూపించండి, నేను దేనికైనా సిద్ధంగా ఉంటా అని చెప్పేసి చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ అది ప్రజలకు ఎక్కలేదు. ఒక మత్తు మందు లాగా మాత్రం ఎవరో ఎక్కించారు. దానికి ఆ భగవంతుడు తప్పకుండా తీర్పు ఇస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నా. కర్మఫలం తప్పకుండా ఉంటుందని చెప్పేసి నేను దేవుణ్ణి నమ్ముతున్నా. నా మీద ఎవరైతే బురద చల్లారో, నన్ను ఎవరైతే మాయ మాటలు చేసి విషము ప్రజలకు ఎక్కించారో తప్పకుండా ఆ భగవంతుడు శిక్ష విధిస్తాడని చెప్పేసి నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నా, ప్రజలను కూడా కోరుకుంటున్నా. సో అది పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారంటున్నారు. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. కొందరు నాయకులు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దారని, కొందరు నేతలు 10 లక్షలు తీసుకొని పార్టీ మారిపోయారంటున్నారు శంకర్ నాయక్. మరోవైపు తనపై కబ్జా ఆరోపణలు చేసి ప్రజల మనసులోకి విషాన్నెక్కించారని, అయితే ఆరోపణలు నిరూపించమంటే మాత్రం ఎవరూ ముందుకు రాలేదని శంకర్ నాయక్ వ్యాఖ్యానించారు. అయితే మార్పు అనే మత్తులో ప్రజలకు అభివృద్ధి కనిపించలేదని, అలానే పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అంటూ శంకర్ నాయక్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వార్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వార్ ముదురుతున్నట్లే కనిపిస్తోంది.